మనందరం ఆలోచించేది విధానమే తప్పు. ఆయన ఓడిపోలేదు, ఆయన్ని ఓడించారు. అటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడంటే మా అదృష్టం కొలది పిఠాపురం నియోజకవర్గం మొత్తం మా అదృష్టం అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఆయన పేరు చెప్పుకుని ఈరోజు మేము ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా ఆయన వల్ల నెగ్గుతారని మేము ఆశిస్తున్నాం. గెలిచే అవకాశం ఉందని ప్రజలు ఆయన కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా జిల్లాలో పోటీ చేయడం మా జిల్లా అదృష్టం. ఎవరు చూసినా 1,00,000 మెజార్టీ అంటున్నారు. కన్న తల్లికి కూడెట్టినోడు పెంతలు కోకట్టాడని ఏం చేస్తాడండి ప్రజలకి? 200 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు గాజువాకలో ఖర్చు పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి భీమవరాన్ని ఓడించారు. కూటమికే బాగా ఎక్కువ ఆదరణ ఉందండి. మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది, 80% ఉంటుంది మా కోస్తా జిల్లాలో. రాజశేఖర రెడ్డి చాలా మంచోడు అవుతా వచ్చండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగోలేదండి. వైసీపీ పార్టీ కుట్రలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా ఆయన నెగ్గించుకుంటారు. మేము త్యాగాలకి సిద్ధమయ్యాం. ఇది రాక్షస పాలన పోవాలంటే మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పాదాలకు ఆనందపడిన అవసరాలండి. కాకినాడ డిస్టిక్ జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమ్మలపల్లి రమేష్ గారితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వేడిగా ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పుడు చాలా హోరాహోరీగా రాజకీయం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని. ఎందుకంటే గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వచ్చినప్పటికీ 2019లో సింగిల్గా రావడం జరిగింది. అప్పుడు ప్రజాదరణ ఒక ఫ్యాన్ బేస్ మీద వెళ్ళింది కాబట్టి ప్రజాదరణ సామాన్య ప్రజాదరణ తక్కువే. కానీ ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన పార్టీకి నిలబెట్టుకోవడం అనేది రాను ప్రజాదరణ పెరిగింది. ఆయన కౌలు రైతులకు కూడా పథకాలు సాయం చేయడం కూడా ప్రజాదరణ. అటువంటి రేసులో ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకి ఒప్పుకుని మళ్ళీ కూటమి ద్వారా మేము పోటీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు పిఠాపురంలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన సీఎం రేసులో ఉన్నట్టు నిలబడాల్సిన వ్యక్తి ఆయన తనను తాను తగ్గించుకోవడానికి కారణం ఏంటి? మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం అండి. తప్పకుండా ఈ ఎలక్షన్లో కూటానికే విజయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత త్యాగం చేసి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యి ఉండి ఆయన 23 సీట్లకే ఒప్పుకొని చేయడానికి గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ రాష్ట్రానికి సీఎం అవ్వకూడదు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అయినా పర్లేదన్న ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గించుకుని ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పటికీ ఆయన తగ్గించుకుని ఈరోజు చంద్రబాబు నాయుడికి బీజేపీ జనసేన కలిపి కూటానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆయన చెప్పిన విధంగానే మేమందరం కూడా ఈరోజు నేను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ఒక్క ఓటు కూడా చీలనివ్వకుండా జనసేనకు ఉన్న ఓటు ప్రతి ఓటు మా ఉమ్మడి అభ్యర్థికి అయిన జ్యోతుల నెహ్రూకి ఆయనకి మేము అందరం మద్దతు ఇచ్చి ఆయన నిలబెడుతున్నాం. అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి అయిన ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మా కాకినాడ పార్లమెంట్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గింతాం. ఎందుకంటే ఈ జిల్లాలో ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన వల్ల ఈరోజు ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా నెగ్గుతారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా జిల్లాలో పోటీ చేయడం మా జిల్లా అదృష్టం. కాబట్టి ఆయన పేరు చెప్పుకుని ఈరోజు మేము ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా ఆయన వల్ల నెగ్గుతారని మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వ్యక్తి అంటే ఎవరు లేరు. ఆయన ఒక సినీ నటుడు, ఫేమస్ పొందినటువంటి యాక్టర్. అటువంటి యాక్టరు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అదే అభిమానంతో ఆయన పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. భీమవరం కానీ అటు గాజువాక్ కానీ. అంటే అభిమానులు ఉన్నారు, ప్రతి సభకు వస్తున్నారు, కానీ ఎవరు ఓటర్గా మారలేదు. ఇప్పుడు పిఠాపురం అనే నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది. ఎక్కడ అభిమానులు ఉన్నారు, ఎవరిని అడిగినా ఆయన గెలుస్తారు, గెలిపించుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఆయన ప్రతి అభిమాని ఓటర్గా మారి ఆయన గెలిపించి మంచి మెజార్టీ ఇచ్చే అవకాశం ఉందంటారా? అదే తప్పండి. అదేంటంటే మనందరం ఆలోచించేది విధానమే తప్పు. ఆయన ఓడిపోలేదు, ఆయన్ని ఓడించారు. 200 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు గాజువాకలో ఖర్చు పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి భీమవరాన్ని ఓడించారు. ఆయన జనాలు నమ్ముకుని జనాలు ఒక విధానంతో వెళ్ళాలి,
మనం కూడా అందరిలాగా మందు ఇచ్చి ఏదో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి జనాలు మోసం చేసి ఎలక్షన్లో నెగ్గాలనే ఉద్దేశంతో కాకుండా ఆయన ఒక సిద్ధాంతం ప్రకారం ఎలక్షన్లు చేశారు కాబట్టి వాళ్ళు ఓడించగలిగారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. జన సైనికులు అందరూ ఆయన ఎలాగున్నా ఒక వైసీపీ పార్టీ కుట్రలు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. తప్పకుండా ఆయన నెగ్గించుకుంటారు. భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. భారీ స్థాయిలో ఆయన నెగ్గుతారు. ఆయన వల్ల 7 ఎమ్మెల్యేలు నెగ్గినప్పుడు ఆయన ఎందుకు నెగ్గరు? డెఫినెట్గా ఆయన నెగ్గుతారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో వస్తుందని మేము ఆశ. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం స్థాపించే అవకాశం తప్పకుండా అండి. 120 సీట్లతో ప్రభుత్వాన్ని సాధించడానికి ఈరోజు సర్వేలు అన్నీ చెప్తున్నాయి. అలాగే ఈరోజు జగన్ గారు చేసే మోసాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఎవరికి లేదు. డెఫినెట్గా కూటమి నెగ్గుద్ది. కూటమే నెగ్గుతుంది. కూటమి నెగ్గుద్ది. పవన్ కళ్యాణ్ గారు గెలుతారండి. 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతారండి. అంటే ఇది ప్రాంతీయ అభిమానంతో చెప్తున్నారు, లేకపోతే ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు? గెలిచే అవకాశం ఉందని ప్రజలు ఆయన కోరుకుంటున్నారు. వంగ గీత గారు ముందు 5 సంవత్సరాల క్రితం వచ్చారండి. ఓటేయమన్నారు, వేసాం. ఓటేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చారండి ఓటేయమని. అంతే తప్ప మళ్ళీ మయంగా ప్రజలు సచ్చారో బతికారో చూడలేదండి ఎవరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అతను డబ్బు కోసం, ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లు పోగేసుకుని ఏదో చేద్దారన్న మనిషి కాదండి. ప్రజలకి సినిమాలు తీసి ఎంతో లక్షల మంది కౌలు రైతులకి మనిషికి 1,00,000 చొప్పున ఇచ్చాడండి. అటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాడంటే మా అదృష్టం కొలిది పిఠాపురం నియోజకవర్గం మొత్తం మా అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారి పాదాలకు ఆనందపడిన అవసరాలండి. నిజంగా మాకు ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ చాలా అదృష్టం అండి. ఈ రాష్ట్రం బాగుపడుతుందండి. ఈ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందండి. పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు. చాలా మంచి వ్యక్తి అండి. ఎన్నో వందల మందికి మనిషికి 1,00,000 చొప్పున కౌలు రైతులు చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చాడండి. ఆయన మంచి చేస్తారని అనుకుంటున్నారు. మంచి చేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఆయన సీఎం క్యాండిడేట్ గా ఉండాల్సిన వ్యక్తి 23 సీట్లకే అంకితం అయ్యాడు. అది పక్కన పడితే ఇప్పుడు ఇద్దరులో పోటీ అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కుతారండి టర్న్. మళ్ళీ టర్న్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారండి. ఈయన ప్రభుత్వం తీరు బాగాలేదంటారు? ఈ ప్రభుత్వం ఏం బాగాలేదండి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందండి. ఏమీ బాగాలేదండి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పోగేసుకోవడానికి చూస్తున్నాడు తప్ప ప్రజలకు ఏం చేతలేదు. ఏమండి ఒక్క మాట అండి, కన్న తల్లికి కూడెట్టినోడు పెంతలకు కోకట్టాడని ఏం చేస్తాడండి ప్రజలకి? ఓ తల్లిని పోషించకపోతేని నేను నా తల్లికి కళ్ళు అన్నపోయినా నా తల్లిని చూశాను. మా తల్లి ఎన్నో బాధలు పెట్టినా కళ్ళు లేకుండా ఎన్నో బాధలు పడి ఆ తల్లికి బట్టలు ఉతికి ఎన్నో సేవలు చేశాను. జగన్మోహన్ రెడ్డి నేను చేశాను కూడా చేయలేదు. 2,000 కోట్లు ఆస్తి ఇచ్చాడు తండ్రి. రాజశేఖర రెడ్డి చాలా మంచోడు అవుతా వచ్చండి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం బాగోలేదండి. ఈ ఎన్డీఏ కూటమి ఇలా పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారా? ఆ ఎన్డీఏ కూటమి పొత్తు పెట్టుకోపోతే అండి ఇప్పుడు కుదరదండి. ఏంటి ఆ డబ్బులు బ్యాందీలు లారీలు దింపేస్తున్నారండి. డబ్బులు చూనేస్తున్నారు. ఒక్కో ఇంటికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఇచ్చినా, కేజీ బంగారం ఇచ్చినా డబ్బులు తీసుకుంటారండి. ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారండి. గ్లాస్ గుర్తుకు వేస్తారండి. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి వంగ గీత గారి మీద. ఆవిడ కూడా ఇది వరకు పరిచయం లేని వ్యక్తే, పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తే. గెలిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఎంతవరకు గెలుస్తారు? ఎమ్మెల్యేగా ఎంతవరకు నిలదు? మాదైతే ఈ ఊరేనండి. నేను నిన్న కూడా పిఠాపురం వెళ్ళాను. అక్కడ లోకల్ పబ్లిక్ని అడిగినప్పటికీ ఎవరు చూసినా 1,00,000 మెజార్టీ అంటున్నారు. అక్కడ నా ఒపీనియన్ కాదు అది. అక్కడ లోకల్ పబ్లిక్ని నేను అడిగి తెలుసుకున్న విషయం అది. అంటే ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టారని జనసేన పార్టీ. అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఆయన పొత్తులో భాగంగా కలిసి సపోర్ట్ చేస్తారు టీడీపీకి. 2019 వచ్చినప్పటికీ కొన్ని కార్యాలయం వల్ల ఆయన సింగిల్గా పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. కానీ జనాదరణ పెరిగే కొద్దీ ఆయన పార్టీని నిలదొక్కుకోవడం వల్ల కొంచెం మంచి పేరు వచ్చింది. ఓటర్లు కూడా కొంచెం పెరిగారు. ఆయన సింగిల్గా పోటీ చేసినా ఒక 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆయన సడన్గా 23 సీట్లకి అంకితం అయిపోయి పొట్టుతో భాగంగా కలిసి వెళ్తున్నారు. దానిలో భాగంగా 2 చోట్ల ఓడిపోయినప్పటికీ గతంలో ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆ 23 సీటుకి అంకితం అవ్వడం కారణం ఏంటి? అలా చేయడం కరెక్టేనంటారు?
అది పవన్ కళ్యాణ్ గారు మనకు క్లియర్గా చెప్పారు కదండి, మేము త్యాగాలకి సిద్ధమయ్యాం, ఇది ఈ రాక్షస పాలన పోవాలంటే మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది, ముందు ఈ రాక్షస పాలన పోవడానికి మేము చూస్తున్నాం అని చెప్పారు కదా మనకు క్లియర్గా అన్ని. అది సంగతి. మరి ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు ఆయనకి రాష్ట్రం అంతా పేరు ఉంది, కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారలేదు ఆ క్షణంలో. ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే పేరు వినిపిస్తుంది, గెలుస్తాడని. కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ ఆయన ఫాలో అయ్యేవర్స్ కానీ వాళ్ళంతా ఓటర్లుగా మారి గెలిపించుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను నిన్న అడిగింది ఓటర్లు కాదండి, ఇది అభిమానులు కాదండి, జన సైనికులను కాదు, అక్కడ లోకల్ పబ్లిక్ని. నేను చిన్న పని మీద పిఠాపురం వెళ్ళాను, అక్కడ నాకు పరిచయం ఉన్న వాళ్ళని మామూలుగా న్యూట్రల్గా ఉండే మనుషుల్ని అడిగాను. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు. అభిమానులు వేస్తేనే గెలుస్తాడని ఎక్కడా లేదండి. మీరు చూసి మీటింగ్లో నాటిలోనే అభిమానులే కాకుండా మామూలుగా దారి పొడవునా కూడా సామాన్య జనం కూడా ఉంటున్నారు. ఓన్లీ అభిమానుల గురించి అడుగుతున్నారు మీరు. వాళ్ళు వేస్తే ఓటు కింద మలుతుందని. ఇప్పుడు మామూలు సామాన్య పబ్లిక్ కూడా ఆయనకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందండి. నేను అడిగానండి, 2,30,000 ఓట్లకి 2 లక్షల ఓట్లు అయినా 1,00,000 మెజార్టీ అలా వచ్చేస్తుంది అని. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాల నుంచి, కులాల సమస్య లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు అనే సంగతి వాళ్ళు తెలియజేశారండి. అక్కడ వాళ్ళు అదే రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం ఎవరంటే మన క్లారిటీగా చెప్పారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కాకుండా వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు? ఇది క్లియర్గా మా కోస్తా జిల్లాల్లో చూస్తుంటే మా 2 జిల్లాల్లోనూ కూటమికే బాగా ఎక్కువ ఆదరణ ఉందండి. మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది, 80% ఉంటుంది మా కోస్తా జిల్లాలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించారు మ్యాక్సిమం. మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించాలని కోరుకుంటున్నాం. ఆయన స్థాపిస్తారు కూడా.